సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు సిబ్బంది బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో జడ్జ్ ఎండి గౌష్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అనేది విషం లాంటిదని, దానికి బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాలను గడపాలని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు జడ్జ్ గౌష్ పాషా తెలిపారు. రోడ్ మీదకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టు 4 ఆదేశాల మేరకు మన జిల్లా జడ్జి గారి ప్రధాన జిల్లా జడ్జి న్యాయమూర్తి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా స్లోగన్ ఒకటే అండి, యువత చెడిపోకూడదు, యువత దేశానికి ఆస్తి, వాళ్ళని కాపాడుకుందాం మనం అందరం. ఈ డ్రగ్స్ అనేది విషం, ఈ విషయాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు తమ తమ వంతు కృషి చేయాలి. ఇదందరినీ నేను కోరుకుంటున్నాను. రోడ్ మీదకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టు 4 ఆదేశాల మేరకు మన జిల్లా జడ్జి గారి ప్రధాన జిల్లా జడ్జి న్యాయమూర్తి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా స్లోగన్ ఒకటే అండి, యువత చెడిపోకూడదు, యువత దేశానికి ఆస్తి, వాళ్ళని కాపాడుకుందాం మనం అందరం. ఈ డ్రగ్స్ అనేది విషం, ఈ విషయాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు తమ తమ వంతు కృషి చేయాలి. ఇదందరినీ నేను కోరుకుంటున్నాను. రోడ్ మీదకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టు 4 ఆదేశాల మేరకు మన జిల్లా జడ్జి గారి ప్రధాన జిల్లా జడ్జి న్యాయమూర్తి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా స్లోగన్ ఒకటే అండి, యువత చెడిపోకూడదు, యువత దేశానికి ఆస్తి, వాళ్ళని కాపాడుకుందాం మనం అందరం. ఈ డ్రగ్స్ అనేది విషం, ఈ విషయాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు తమ తమ వంతు కృషి చేయాలి. ఇదందరినీ నేను కోరుకుంటున్నాను. రోడ్ మీదకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టు 4 ఆదేశాల మేరకు ఎన్టీఆర్